శాసనసభ పోరాటం చేసే మున్సిపల్ వైస్ చైర్మన్ తహసీల్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు దీనికి శంకుస్థాపన చేస్తున్నారు. అమ్మా షాపులు వచ్చే సార్ 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 కమిషనర్ గారు సార్ 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 ఎమ్మెల్యే ఫ్లాషెస్ తీనా సార్ 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 దిగాంచిన బారాషాహి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం మనందరి అదృష్టం. అలాంటి బారాషాహి దర్గాలో అనేక రకాల వస్తువులు కల్పించాలని గత 11 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను కానీ, నా ముందు మేయర్గా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కానీ, ఇంకా ఎంతోమంది ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు. అధికారులు సాయం చేశారు. అందరి కష్టం ఫలితంగా బారాషాహి దర్గాలో అనేక రకాల వస్తువులు ఏర్పడ్డాయి. మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయి. ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 150 మంది అధికార పార్టీ, ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేసే ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ సూర్యతేజ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో 85 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చిలు, ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి. అక్షరాల 4 నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని, కాంట్రాక్టర్ను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే, ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి, లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బారాషాహి దర్గాకి మరింత శోభనిస్తాయి. అదేవిధంగా బారాషాహి దర్గాలో మసీదు నిర్మాణాని కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ నిధుల కోసం అటు నేను కానీ, అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది. ఏది ఏమైనా ఈ యొక్క బారాషాహి దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం 85 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మొదలు పెట్టడం జరిగింది. సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్ అంటే మన ఎన్ఎంసీ సంబంధించినది కావచ్చు, నుడా సంబంధించినది కావచ్చు, లేదంటే మినరల్స్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ నుంచి వీలైన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కోరినప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాని భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగినాయి. అదే కాకుండా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు
సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాము. అది త్వరలో కూడా ఆ 5 crore సంబంధించిన శాంక్షన్స్ కూడా వస్తాయని అనుకున్నాను. అదే కాకుండా మనం ఈ బారాషాహి దర్గాని ఒక పెద్ద సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద డెస్టినేషన్ కింద మార్చుకోవడానికి ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే టూరిజం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క యాక్టివిటీకి బాగా సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ సిస్ గారు కానీ ఇచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకొని సెలవు తీసుకుంటాను.